వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై సెటైర్లేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. వై నాట్ 175 లాంటిదే జగన్ 2.0 కూడా అన్నారు. జగన్ కి మామిడికాయలకి తలకాయలకి కూడా తేడా తెలియదంటున్నారు. రప్పా రప్పా నరకేస్తామంటే కుదురుతుందంటూ మండిపడ్డారు నిమ్మల. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదంటూ ఆరోపణలు చేశారు ఆయన. ఏం చెప్తా ఉన్నాడు, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ కన్ను తీసేస్తాం, మీ కాళ్ళు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, ఏదో పొట్టేళ్ళని నరికినట్టుగా రప్ప రప్ప అంటే మీ తలకాయలు నరికేస్తామని చెప్తూ ఉన్నాడు. అంటే యాటిట్యూడ్ మీరు గమనించండి. మరొక పక్కన ఈ రాష్ట్రాల్లో మరి శాంతి అనేదే లేకుండా రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతారని ఆయన చెప్తూ ఉన్నాడంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి. అంటే ఆఖరికి హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద పోలీసుల చేత మరి ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి వ్యక్తి ఆయన. ఇటువంటి బెదిరింపు ధోరణులకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన మాటల్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మీరు చెప్పారు వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? చేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోతున్నటువంటి పడవ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే నైతిక స్థైర్యం కోల్పోతున్నటువంటి కార్యకర్తల్లో ఏదైనా ధైర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు, బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలకాయలు తీసేస్తానన్న వాడికి మామిడికాయలకి తలకాయలకి తేడాలు తెలియనటువంటి నాయకుడిని ఇక్కడ భవిష్యత్తులో ఉంచేటువంటి ఆదరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు.